హలో ఆల్, వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా బర్త్డే వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నేను నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఇంకా ఏ ప్లేస్లకి వెళ్ళాను, ఇంకా నా బర్త్డేని ఎలా ఎంజాయ్ చేశాను మీ అందరూ కూడా చూడండి. ఇది వచ్చేసి నైట్ 12కి అనమాట. నన్ను లేప కేక్ కట్ చేద్దాం దా అని అస్సలు లేవలేదనమాట. పాపం చాలా మత్తుగా పడుకున్నాడు. ఆ రోజు మార్నింగ్ స్కూల్కి కూడా వెళ్ళొచ్చాడు, ఇంకా లేవలేదు. సరేలే అని చెప్పి నెక్స్ట్ డే ఎలానో ఉంటాడుగా అని చెప్పి ఇంకా నేను రిషి కట్ చేసామన్నమాట. ఈ కేక్స్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. ఇంక ఇదైతే బర్త్డే రోజు మార్నింగ్ మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, మేమైతే అక్కడికి వెళ్తున్నాము. నేను రిషి ఇంకా మా హస్బెండ్ ముగ్గురమే వెళ్తున్నాము. నన్ను కూడా తీసుకువెళ్దాం అనుకున్నాం, రెడీ అవ్వమంటే అస్సలు రెడీ అవ్వలేదు. ఎందుకంటే ముందు రోజు నైట్ 12కి కేక్ కట్ చేశా కదా, అప్పుడు లేవలేదు వాడు. నన్ను లేపకుండా కేక్ ఎందుకు కట్ చేస్తారని చెప్పి ఆ వీడియోస్ అవి చూసి చాలా ఏడ్చాడు పాపం. రామ్మ టాయ్స్ అవి కూడా తీసుకుంటా అంటే అస్సలు వద్దన్నాడు. టెంపుల్కి నేను రానని ఏడ్చాడు. సరే అని చెప్పి మేము బయలుదేరిన తర్వాత అప్పుడు వస్తా అన్నాడు. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది, టెంపుల్ కూడా మళ్ళీ క్లోజ్ చేసేస్తారు కదా అని చెప్పి ఇంకా మేమైతే వదిలేసి వెళ్ళిపోయాము. ఇంకా మేమైతే ఇప్పుడే టెంపుల్కి వచ్చాము. ఇదే మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇంకా మేమైతే ఇప్పుడు కార్ పార్క్ చేసేసుకుని దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇంకా మేమైతే వచ్చింది ఫ్రైడే కదా, అస్సలు ఫ్రైడే ఖాళీ ఉండదు టెంపుల్. ఎవ్రీ ఫ్రైడే ఇలానే ఉంటుంది టెంపుల్. సో ఫస్ట్ మేమైతే ఇంక ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా దర్శనం అయిన తర్వాత ఇప్పుడే బయటకు వచ్చి గజస్తంభం దగ్గరకు వచ్చాము, కాయిన్ నిలబెడదాం కదా అని చెప్పి. కానీ నేనైతే కాయిన్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నిలబెట్టాలి మళ్ళీ. ఇక్కడ ఏంటి అంటే గజస్తంభం దగ్గర కాయిన్స్ ఎందుకు నిలబెడతారంటే ఏమైనా కోరికలు అవి ఉంటాయి కదా, మొక్కులు, అవి మొక్కుకోవడం కోసం అని చెప్పి కాయిన్ నిలబెడతారనమాట. నమ్మకం ఏంటి అంటే అది కాయిన్ నిలబడితే అది వాళ్ళు అనుకున్నది తీరుతుంది అని నమ్ముతారు. సో అందుకోసం అని చెప్పి కాయిన్ నిలబెడతారు. ఎవరైనా ఎప్పుడైనా పెద్దమ్మ తల్లి టెంపుల్కి ఎప్పుడు వెళ్ళని వాళ్ళు కనుక వెళ్తే కాయిన్ తీసుకుని వెళ్ళండి. నేనైతే ఈసారి మర్చిపోయా, ఎప్పుడు తీసుకెళ్తాను. టెంపుల్లోంచి అయితే బయటకు వస్తున్నాము. ఇక్కడ ప్రసాదం కౌంటర్, ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అవన్నీ ఉంటాయి పక్కన. సో మా హస్బెండ్ అయితే నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను అని అన్నారు. సరే నేను కూడా వస్తా పద అంటే, వద్దు నేను రిషిని తీసుకుని వెళ్తాలి, ఇక్కడ అమ్మవారికి పెట్టిన చీరలు అవి పాట జరుగుద్ది, పాట జరుగుతుంది కదా, వెళ్ళి చూడు, నీకు ఏమైనా నచ్చితే తీసుకో అని అన్నారు. ఇంకా రిషిని తీసుకుని వెళ్ళారనమాట. నేను చూస్తున్నాను.
90, 200, 200, 200 రూపాయలు ఒకటోసారి, 210 రూపాయలు 210, 210 రూపాయలు ఒకటోసారి, 210 రూపాయలు రెండోసారి, 210 రూపాయలు తీసుకుంటామా 210, 210 రూపాయలు మూడోసారి. నేనైతే 2 శారీస్ తీసుకున్నాను. ఇవి రెండు మా అమ్మమ్మ గారి కోసం అని తీసుకున్న. సమ్మర్ అది వస్తుంది కదా కట్టుకుంటారని. ఇవి రెండు నాకు 700 పడినాయి. చూసాను నేను తీసుకుందామని, కానీ అన్ని పెద్దవాళ్ళ చీరలు అవి ఉన్నాయి. సరేలే నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకుందాం కదా అనేసి మా అమ్మమ్మ గారికి తీసుకున్నాను. ఇంకా నేనైతే అది అయిపోయిన తర్వాత లోపలికి వచ్చా ప్రసాదం కౌంటర్ దగ్గరికి. ఇంకా వీళ్ళు టోకెన్ తీసుకుని వచ్చి ప్రసాదాలు తీసుకుంటున్నారు. ఇంక ఇప్పుడైతే కనుక మేము ప్రసాదం ఇవన్నీ తీసుకున్న తర్వాత మేమైతే ఇంకా డైరెక్ట్గా కార్ దగ్గరికే వెళ్ళిపోయాము. ఇంకా గుడి దగ్గర మళ్ళీ కూర్చుని ప్రసాదం అవి ఏం తినలేదు, ఎందుకంటే కార్లో కూర్చుని తిందాం కదా. బయట చాలా ఎండ ఎక్కువ ఉంది, ఇంకా వేడి గాలి అది వస్తుందని చెప్పి మేమైతే ఇంకా కార్లో కూర్చుని ప్రసాదం అది తినేసి ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము రిటర్న్. ఎందుకంటే మళ్ళీ మాకు ఇంటికి వెళ్ళిన తర్వాత బయటకు అది వెళ్ళే ప్లాన్స్ అవన్నీ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పి అయితే మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈ ఎండలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి కదా, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. బయట అసలు చాలా వేడిగా ఉంటుంది. చెప్పా కదా మాకు బయటకు అది వెళ్ళే ప్లాన్స్ అవి ఉన్నాయని. ఇంక ఇప్పుడైతే మేము మనకి నెక్స్ట్ ప్రీమియర్ ఉంది కదా ఇర్రమంజిల్ దగ్గర మాల్, ఇక్కడికైతే వచ్చాము. మేము మూవీ కోసం అని చెప్పి వచ్చాము, టిల్లు స్క్వేర్ మూవీకి వచ్చాము. మా హస్బెండ్ వాళ్ళు అయితే ఆల్రెడీ వచ్చేసారు మూవీకి. వాళ్ళు గాడ్జిల్లా మూవీకి వెళ్ళారు. మాకు అది వద్దని చెప్తే ఇంకా మాకైతే టిల్లు స్క్వేర్ టికెట్స్ చేశారు. ఎవరెవరు వెళ్ళారంటే మా హస్బెండ్, ఇంకా మా మరిది, నన్ను, వీళ్ళు ముగ్గురు అయితే వెళ్ళారు మూవీకి. ఇంకా మేమైతే ఇంక ఇప్పుడే వచ్చామన్నమాట. ఇంకా సర్లే మూవీ అది స్టార్ట్ అవ్వలేదని చెప్పి పాప్కార్న్ ఇవన్నీ తీసుకుని వచ్చి ఇంక ఇప్పుడైతే మూవీ స్టార్ట్ అయింది. మూవీ చూశాక చెప్తా మూవీ ఎలా ఉంది ఏంటి అని. టిల్లు అన్న డీజే కొడితే సాంగ్ ఉంటుంది కదా, ఇంకా ఆ సాంగ్ రాగానే ఇంకా వీడైతే సీట్లోంచి దిగిపోయి మరీ సాంగ్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు డాన్స్ చేస్తూనే ఉన్నాడు వాడైతే. మూవీ అయితే బాగా ఎంజాయ్ చేశాడు రిషి. ఇంకా ఇంటర్వెల్ అయితే వచ్చింది. ఇంక ఇంటర్వెల్ వచ్చిన తర్వాత మేమైతే కొంచెంసేపు బయట తీసుకొచ్చాం వాడిని. రిషి హాయ్ చెప్పు. హాయ్ వీడియో తెస్తున్నా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. లెమన్ ఇచ్చాము. హాయ్ చెప్పు రిషి. రిషి హాయ్. అమ్మకు ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, మన ముద్దు పెట్టు. మళ్ళీ కిసి ఇవ్వమ్మా. లైట్ అంట చూడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఫ్లయింగ్ కిస్, ఫ్లయింగ్ కిస్ రిషి. అమ్మకి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ మూవీ స్టార్ట్ అయింది. ఇంకా వీడు చూడండి సీరియస్గా పాప్కార్న్ తింటూ మూవీ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. పార్టీ అడుగు. ఐ వాంట్ పార్టీ అడుగు.
హ్యాపీ బర్త్డే అమ్మా చెప్పు. లౌడ్ లౌడ్ స్మైల్ చేస్తూ గట్టిగా చెప్పు. మళ్ళీ ఈవినింగ్ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కేక్ కటింగ్ అది ప్లాన్ చేశారు. సో వాళ్ళు డెకరేషన్ అది చేపించి కేక్ కటింగ్ అది ప్లాన్ చేశారు. ఇంకా మేమైతే ఇప్పుడు అక్కడికే వచ్చాము. డెకరేషన్ అదంతా అయితే చాలా బాగుంది. ఇంకా వెళ్ళిన తర్వాత ఎలానో డెకరేషన్ అది ఉంది కదా అని కొంచెం సేపు రీల్స్ చేసుకుని కొన్ని ఫొటోస్ అవి దిగా అనమాట కేక్ కట్ చేసే లోపల. అయ్యో కేక్ పాడే అదే అదే వెరీ గుడ్. స్పూన్ లేదా చందు? స్పూన్ లేదా? చెయ్యండి. నన్ను ఆగు. టిష్యూ కొంచెం డస్ట్ చందు ఫిష్ సరిగ్గా పట్టుకొని కేక్ తెచ్చుకుంటా. నన్ను చాలు ఇంకా నన్ను ఫోటో దిగుతా. వీడియో తీస్తున్నా నేను.
చూసారుగా, ఇది నా బర్త్డే వ్లాగ్. ఈ వ్లాగ్ చూసి మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ అలానే నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఇంకా మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే మంచి మంచి కామెంట్స్ పెట్టండి. ఓకే ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.